అందరికీ నమస్తే అండి। ఈరోజు వీడియోలో తెలుగువారి పాత బ్రేక్ఫాస్ట్ రెసిపీ అదేంటంటే మినపరొట్టు, వాడుక భాషలో దిబ్బరొట్టు అంటారు। పాతకాలంలో పొయ్యి మీద కాల్చేవారు। రొట్టెని కాలుస్తున్నప్పుడు పైన మూత వేసేసి వేడైన బొగ్గుల్ని వేసేవారు। అదొక రకమైన టేస్ట్। మనం ఇప్పుడు అలా చేసుకోవట్లేదు, స్టవ్ మీద టేస్టీగా కూడా చేసుకునే పద్ధతి ఎలాగో నేను చెప్తాను। మా ఇంట్లో శనివారం రాత్రి టిఫిన్స్ వస్తే దిబ్బరొట్టు, గట్టి కొబ్బరి పచ్చడి చాలన్నమాట। కడుపు నిండుగా ప్రశాంతంగా తినేసి హాయిగా కూర్చుని మాట్లాడుకొని పడుకొని పోతాము। సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము। సో ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు మినపప్పును తీసుకుంటున్నాను। బియ్యం కడిగినట్టుగా కడిగేసుకొని నీళ్లు వేసేసి పైన మూత పెట్టుకొని 7 నుంచి 8 గంటలు పప్పుని బాగా నానబెట్టుకోవాలి। అలాగే ఇప్పుడు దీనికి రవ్వను కూడా నానబెట్టుకోవాలి। ఇప్పుడు దిబ్బరొట్టుకి వరి నూక అంటే బియ్యం రవ్వను తీసుకుంటున్నాము। ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం రవ్వ తీసుకోవాలి। సో ఇలా తీసుకున్న బియ్యం రవ్వని ఒక్కసారి కడిగేసుకొని నీళ్లు పోసి నిండుగా దీన్ని కూడా మూత వేసేసి చక్కగా 7 నుంచి 8 గంటలు రవ్వను కూడా నాననివ్వాలి। 7-8 గంటల తర్వాత మినపప్పు బాగా నాని ఉంది। ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో వేసి రుబ్బుకుందాం। గ్రైండర్లో రుబ్బుకోవడానికి ముందుగా కొంచెం నీళ్ళని వేసుకొని తర్వాత ఇలా పప్పుని వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళు లేకుండా వేసేసుకోవాలి। ఇలా కొంచెం వేసుకున్న తర్వాత గ్రైండర్ని ఒకసారి ఆన్ చేసుకోవాలి। ఇది తిరుగుతూ ఉండగా మిగిలిన పప్పుని కూడా అదే విధంగా ఇందులోకి వేసేసుకొని రుబ్బుకోవాలి। పప్పు నలుగుతూ ఉండగా మధ్య మధ్యలో చేత్తో కానీ గరిటతో కానీ కలుపుకుంటూ ఉండండి। అప్పుడు పప్పు బద్దలన్నవి లేకుండా సమానంగా పప్పు నలుగుతుందన్నమాట। మధ్యలో టైట్గా గ్రైండర్ రన్ అయినప్పుడు కానీ అవసరానికి సరిపడా చూసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకోండి। పప్పునంతా కూడా బద్దలు లేకుండా బాగా రుబ్బుకోవాలి। ఇప్పుడు దీనిలోకి రవ్వని వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లు పిండేసుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి। ఇలా నీళ్లు తీసేసిన రవ్వని గ్రైండర్లోకి పప్పు నలిగిన తర్వాత కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి। ఇలా అంతా వేసుకున్నాక ఒక్కసారి గ్రైండర్ని ఆన్ చేసుకోవాలి। రవ్వ అన్నది పిండిలోకి బాగా కలవడం కోసం ఒక్కసారి రవ్వ అన్నది పిండిలోకి కలిసిపోయిన తర్వాత వెంటనే గ్రైండర్ని ఆఫ్ చేసేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మనం రవ్వ అన్నది చేత్తో కలపకుండా ఈజీగా అయిపోతుందన్నమాట। గ్రైండర్కి అక్కడక్కడ ఉన్న రవ్వని ఇలా చేత్తో తుడిచేసుకొని పిండిలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాక్స్లోకి తీసేసుకుందాం। అంతే దిబ్బరొట్టుకి పిండి మనం రెడీ చేసేసుకున్నాం। దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఒక పూట వదిలేసుకోవాలి। అంటే మరుసటి రోజు టిఫిన్ తినేటట్టయితే రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। తర్వాత రోజు పొద్దున్న తీసుకుని కొంచెం గిన్నెలోకి రొట్టె వేసుకోవడానికి సరిపడా పిండిని తీసుకొని కూలింగ్ అన్నది తగ్గిన తర్వాత పిండి రూమ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి। ఇలా ఉప్పుని వేసుకున్న తర్వాత గరిటతోనే నెమ్మదిగా బాగా కలుపుకోవాలి। ఇలా మనం కలుపుకున్న తర్వాత రొట్టెను వేసుకోవడానికి ఒక లోతైన కడాయిని తీసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి। ఇందులోకి 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్లు నూనెను వేసుకోవాలి। ఇలా ఎందుకు వేసుకుంటున్నాం అంటే రొట్టె అన్నది మనకి అడుగు ప్యానానికి అంటుకోకుండా బాగా వస్తుందన్నమాట। నూనె వేసుకున్నాక ఒకసారి రౌండ్ తిప్పుకుంటే ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది। ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోవాలి। దిబ్బరొట్టు కాబట్టి దిబ్బగా రావాలి కాబట్టి పిండి ఎక్కువే పడుతుంది। దీన్ని ఒకసారి ఇలా పైన లెవెల్ చేసుకుని మంటని సిమ్లో పెట్టుకోండి। మీకు నచ్చిన థిక్నెస్ అంటే దిబ్బగా వచ్చేది తక్కువ ఎక్కువ బట్టి పిండి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి। మూత టైట్ అయిన మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని పావుగంట సేపు దీన్ని ఉడికించుకోవాలి। మూత టైట్గా ఉండాలి, ఆవిరి అన్నది బయటకు పోకుండా ఉండేలా చూసుకోండి। పావుగంట తర్వాత మూత తీసి చూస్తే మనకి రొట్టె అన్నది ఈ విధంగా ఉంటుంది। సో ఇప్పుడు దీన్ని ఇంకో పక్కకి జాగ్రత్తగా ఇలా పట్టకర్రతో ప్యానాన్ని పట్టుకొని అట్ల పుల్లతో ఇంకో పక్కకి తిప్పుకొని కాల్చుకుందాము। చూడండి మంచి కలర్ వచ్చింది కదా, ఇక్కడే నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట। సో ఇప్పుడు కొంచెం పైన నెయ్యిని వేసుకోండి। మళ్ళీ తిరిగి మూత పెట్టేసి 3-4 నిమిషాలు సిమ్లోని ఇంకో వైపు రొట్టెను కూడా కాల్చుకోవాలి। మూత వేడిగా ఉంటుంది, సో టిష్యూ కానీ ఏమైనా క్లాత్ కానీ పెట్టుకొని ఓపెన్ చేయండి। సో రొట్టె అన్నది ఇలా తిప్పి చూస్తే మనకు 3-4 నిమిషాల తర్వాత బాగా కాలి ఉంది, ఇదైతే సరిపోతుంది। సో ఇక్కడ వెంటనే స్టవ్ అన్నది కట్టేసుకొని రొట్టెని బయటకు తీసేసుకుందాం। సో మీరు కావాలంటే రొట్టెని బయటకు తీసాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాన్లోనే కట్ చేసుకోవచ్చు, మీ కన్వీనియన్స్ బట్టి అనమాట। సో కావాలంటే దీన్ని 2 ముక్కలు లేదా 4 ముక్కలు మీకు నచ్చిన నెంబర్ బట్టి రొట్టెని జాగ్రత్తగా చూసి కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి। కానీ గుర్తుంచుకోండి రొట్టెని ఎప్పుడు వేడి వేడి మీద తింటే అసలు దాని రుచి అన్నది తెలియదు అనమాట।
ఇది చల్లారాలి, అట్లీస్ట్ గోరువెచ్చని వేడికి రావాలి. గోరువెచ్చటి మీద ఇంకొంచెం చల్లారిపోయినా పర్వాలేదు, లేదా పూర్తిగా చల్లగా అయిపోయినా కూడా పర్వాలేదు అనమాట. కానీ వేడివేడిగా ఇడ్లీ దోశ ఎలా తింటే మాత్రం రొట్టె రుచి అస్సలు తెలీదు. దీన్ని మనం హాట్ ప్యాక్లో వేసుకుని చల్లారి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ప్లేట్లో బయట వదిలేసన్నా దాన్ని చల్లారించాక తిన్నా కూడా పర్వాలేదు. అంతే, ఇలా చేసుకుంటే టేస్టీ దిబ్బరొట్టు రెడీ అయిపోతుంది. ఈ దిబ్బరొట్టు పిండితో ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ట్రై చేసాక మర్చిపోకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మాత్రం మెసేజ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.